మైనర్ బాలికని చేసిన బండి సంజయ్ కొడుకు. అదే పబ్లిక్ చేస్తే మాత్రం 24 hours లో అరెస్ట్ చేస్తారు. 3 days అవుతుంది. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. బయట ఎక్కిచ్చేసి బయట చేసాను పంపించడం జరుగుతుంది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మైనర్ బాలికని మన తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్ప్రెడ్ చేస్తూ ఎప్పటికైనా ఈయన పట్టుకునేలా చేయాలని ఒకటే డిమాండ్ చేస్తున్నారు. బండి సంజయ్ ఒక మైనర్ బాలికని 17 years అమ్మాయిని చేసినా సరే ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ పట్టించుకోరు. అదే కామన్ పబ్లిక్ చేస్తే 24 hours అరెస్ట్ చేస్తారు. వీఐపీ సన్ కాబట్టి రాజకీయ నాయకు కొడుకు కాబట్టి అవి 3 days అయితే ఇప్పుడు అరెస్ట్ చేయాలి. అలా ఈ ప్లేస్ ఐడియా ఉందా మీకు? సాయి భగీరథ అని చెప్పి నిందితుడు అలా ఎవరైనా తప్పు చేస్తే పోక్సో కేసు అనేది 24 hours అరెస్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చి 3 days అయితే ఇట్లాంటి కేసుల కమలాలు కూడా బయటకు వచ్చి అయినా కూడా సామాన్యునికి ఒక నెల గవర్నమెంట్ వాళ్ళకి ఇంకా బయట 3 రోజులు అవుతుంది. ఈ రోజు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం స్పందించట్లేదు. మనీ ట్రాప్ కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దాన్ని అరెస్ట్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. బాలికలు ఇంకా బయట 3 రోజులు అవుతుంది. ఈ రోజు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం స్పందించట్లేదు. పోక్సో కేసు నమోదైనా సరే వేరే సామాన్య 24 గంటలు అరెస్ట్ చేస్తారు. వీఐపీ సన్ కాబట్టి 3 days అయినా సరే అరెస్ట్ చేయాలి. He is actually absconding. He is son of our Honorable Home Minister, National Home Minister, and he is absconding in a molestation case. If you find him, please give a call to 100. Okay. అమ్మాయిని ఇబ్బంది పెట్టి రివర్స్ గా తన మీద కేసు పెట్టారు. అమ్మాయిని ఇబ్బంది పెట్టిన కాబట్టి we want justice and support we are fighting reverse గా పెట్టారు. సౌండ్ పార్టీ అది ఎస్ అందుకని ఎత్తుకుతున్నాం. అది జరగలేదు కదా, డబ్బు ఉంది కదా అని అహంకారం నడవదు కదా, డబ్బు అధికారం ఉందని. అది మీరు ఎంత చేసినా అంతే అది లోపలికి వెళ్ళిపోతుంది. చేద్దాం మన ప్రయత్నం మన చేతిలో ఉంది కదమ్మా. చెప్పండి మీరు ఎంత చేసినా ఈయన జైలుకి పోడు, ఇది నా గ్యారెంటీ. జైలుకి ఓడు అంటారా? పంపిస్తాం మేము పంపించేదాకా కొట్లాడదాం. కానీ సౌండ్ పార్టీ కదా ఆయన జైలు కూడా పక్కకి వెళ్ళిపోతారా? పంపిద్దాం మేము, మనం ప్రజాస్వామ్యం మనం కొట్లాడదాం న్యాయం జరగదాకా. ఏదైనా ఏ అమ్మాయిని ముట్టుకోవాలంటే వణకాలి. కరెక్టా? నేను చెప్పింది హోమ్ మినిస్టర్ కొడుకునే జైలుకి పంపిస్తే ఎవడైతే ఒక మనిషి ఒక మొగాడు ఒక ఆడదాన్ని ఇట్లా చేస్తే దట్ ఈస్ వెరీ బ్యాడ్ కదా. Once in every 20 minutes it's happening. There are so many movies coming up. But actually we have to set an example, right? That is right. We have to set How example. did he go absconding first of all? That's because of the collaboration of Revanth Reddy. That's what, now he is underground. Nobody knows where he is. That's why we are on the ground. That is what, sir. When the case is everybody will talk. చల్లగా అయిపోయిన తర్వాత one God gift that God has given us is forget it. People will forget, public will forget, political people will forget. Simply that is what is going to happen. When it is hot, everybody will make a noise. But if you are truly supporting Pasco and all this, you have to be behind till the end of the till the trial is happening. మైనర్ బాలికని చేసిన బండి సంజయ్ కొడుకు. అదే పబ్లిక్ చేస్తే మాత్రం 24 hours లో అరెస్ట్ చేస్తారు. 3 days అవుతుంది. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. బయట ఎక్కిచ్చేసి బయట చేసాను పంపించడం జరుగుతుంది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మైనర్ బాలికని మన తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్ప్రెడ్ చేస్తూ ఎప్పటికైనా ఈయన పట్టుకునేలా చేయాలని ఒకటే డిమాండ్ చేస్తున్నారు. బండి సంజయ్ ఒక మైనర్ బాలికని 17 years అమ్మాయిని చేసినా సరే ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ పట్టించుకోరు. అదే కామన్ పబ్లిక్ చేస్తే 24 hours అరెస్ట్ చేస్తారు. వీఐపీ సన్ కాబట్టి రాజకీయ నాయకు కొడుకు కాబట్టి అవి 3 days అయితే ఇప్పుడు అరెస్ట్ చేయాలి. అలా ఈ ప్లేస్ ఐడియా ఉందా మీకు? సాయి భగీరథ అని చెప్పి నిందితుడు అలా ఎవరైనా తప్పు చేస్తే పోక్సో కేసు అనేది 24 hours అరెస్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చి 3 days అయితే ఇట్లాంటి కేసుల కమలాలు కూడా బయటకు వచ్చి అయినా కూడా సామాన్యునికి ఒక నెల గవర్నమెంట్ వాళ్ళకి ఇంకా బయట 3 రోజులు అవుతుంది. ఈ రోజు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం స్పందించట్లేదు. మనీ ట్రాప్ కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దాన్ని అరెస్ట్ చేయాలి.
తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోండి. బాలికలు చేసిన ఈ విధవ ఇంకా బయట తిరుగుతుంది. 3 రోజులు అవుతుంది ఈ రోజు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం స్పందించట్లేదు. 70 కొత్త కేసు నమోదైంది. కొత్త కేసు నమోదైనా సరే వేరే సామాన్య 24 గంటలు అరెస్ట్ చేస్తారు. బీఏపీ సన్ కాబట్టి 3 days అయినా సరే అరెస్ట్ చేయాలి. He is actually absconding. He is son of our Honorable Home Minister, National Home Minister, and he is absconding in a molestation case. If you find him, please give a call to 100. Okay? అమ్మాయిని ఇబ్బంది పెట్టి రివర్స్ గా తన మీద కేసు పెట్టారు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన కాబట్టి we want justice and suppose we are fighting reverse గా పెట్టారు. సౌండ్ పార్టీ అది ఎస్ అందుకని ఎత్తుకుతున్నాం. అది జరగలేదు కదా, డబ్బు ఉంది కదా అని అహంకారం నడవదు కదా, డబ్బు అధికారం ఉందని. అది మీరు ఎంత చేసినా అంతే, అది లోపలికి వెళ్ళిపోతుంది. చేద్దాం మన ప్రయత్నం మన చేతిలో ఉంది కదమ్మా. నేను కుల్లా చెప్తా. చెప్పండి మీరు ఎంత చేసినా ఈయన జైలుకి పోడు, ఇది నా గ్యారెంటీ. జైలుకి ఓడు అంటారా? పంపిస్తాం మేము పంపిస్తాం. పంపించేదాకా కొట్లాడదాం. జైలుకి కాదు, జైలు ఉంటాడో లేదో దేవుడికి తెలుసు. కానీ సౌండ్ పార్టీ కదా ఆయన, జైలు కూడా పక్కకి వెళ్ళిపోతారా? పంపిద్దాం మనం ప్రజాస్వామ్యం మనం కొట్లాడదాం న్యాయం జరగదాకా. ఏదైనా ఏ అమ్మాయిని ఇట్లా ముట్టుకోవాలంటే వణుకాలి. కరెక్టా? నేను చెప్పింది కరెక్ట్. హోమ్ మినిస్టర్ కొడుకునే జైలుకి పంపిస్తే ఎవడైతే ఉంది, ఒక మనిషి ఒక మొగాడు ఒక ఆడదాన్ని ఇట్లా చేస్తే దట్ ఈస్ వెరీ బ్యాడ్ కదా. Once in every 20 minutes it's happening. There are so many movies coming up. But actually we have to set an example, right? That is right. We have to set How example. did he go absconding first of all? That's because of the collaboration of Revanth Reddy. That's what, now he is underground. Nobody knows where he is. That's why we are on the ground. That is what, sir. When the case is Not everybody will talk. చల్లగా అయిపోయిన తర్వాత one God gift that God has given us is forget it. People will forget, public will forget, political people will forget. Simply that is what is going to happen. When it is hot, everybody will make a noise. But if you are truly supporting Pasco and all this, you have to be behind the end of the the trial is happening. మైనర్ బాలికని చేసిన బండి సంజయ్ కొడుకు అదే పబ్లిక్ చేస్తే మాత్రం 24 hours లో అరెస్ట్ చేస్తారు. 3 days అవుతుంది. అయినా సరే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఫ్లైట్ ఎక్కిచ్చేసి బయట చేశాను బయట చేసిన పంపించడం జరుగుతుంది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మైనర్ బాలికను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్ప్రెడ్ చేస్తూ ఎప్పటికైనా ఈయన పట్టుకునేలా చేయాలని ఒకటే డిమాండ్ చేస్తున్నారు. బండి సంజయ్ ఒక మైనర్ బాలికని 17 years అమ్మాయిని చేసినా సరే ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ పట్టించుకోరు. అదే కామన్ పబ్లిక్ చేస్తే 24 hours అరెస్ట్ చేస్తారు. బీఏపీ సన్ కాబట్టి రాజకీయ నాయకు కొడుకు కాబట్టి అవి 3 days అయితే ఇప్పుడు అరెస్ట్ చేయాలి.